హలో అండి. చూడండి, నేను ఈరోజు గోడు చిక్కుడుగా ఫ్రై చేయాలనుకుంటున్నానండి. మా హస్బెండ్ ఎందుకమ్మా ఈ కర్రీ అవసరం నాకు అసలు ఆ కర్రీనే ఇష్టం ఉండేది, తినాలనిపించేది అని అంటాడు ఎప్పుడు చూడు. కానీ నాకు గోడు చిక్కుడుగా ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. అందులోకి సపరేట్ గా ఆమ్లెట్ వేసుకొని తింటే ఒక సూపర్ గా ఉంటుంది. నేను అట్లా నీకు ఒకసారి చేసి పెడితే సిద్ధు, నువ్వు తింటావు. తిన్నాక నాకు బాగుందా లేదా అని చెప్పు అని నేను అన్నాను. సరే అని అన్నాడు. చూడండి, నేను ఒక పావు కేజీ అన్ని గోడు చిక్కుడుగా తీసుకున్నానండి, జస్ట్ ఫ్రై కోసమే. ఎక్కువ మా పిల్లలు కూడా తినరు. మా పాప అయితే సేమ్ మా హస్బెండ్ లాగానే, మా హస్బెండ్ కి ఏ కర్రీ అయితే నచ్చదో అదే కర్రీ అమ్మాయి కూడా తినదు. సో నేను ఫ్రై చేసి మీకు చూపిస్తానండి. నిజంగా చాలా బాగుంటుంది. గోడు చిక్కుడుగా ఫ్రై చేసుకొని సపరేట్ గా ఆమ్లెట్ వేసుకొని ఇంత చింతపులుసు పోసుకొని తింటే అబ్బా సూపర్ గా ఉంటుంది. చూడండి, నేను చేసి చూపిస్తాను. చూడండి, నేను ప్యాన్ పెట్టుకున్నానండి. ఇది నేను ముందుగానే కొంచెం ఆయిల్ పోసుకొని ఉంచుకున్నానండి. చూడండి, అది వేడయ్యాక మనం దాంట్లో వేసుకునేది వేసుకుందాం. ఆ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. ఇగో ఆయిల్ వేడయింది. నేను కచ్చబిచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నానండి. నా దగ్గర అల్లం పేస్ట్ లేక నేను ఇది వేసుకుంటున్నాను. ఎందుకంటే సపరేట్ గా ఇవి వేసుకున్నా కూడా కర్రీ చాలా టేస్ట్ ఇస్తుంది. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇగో 2 పచ్చిమిరపకాయలు, అలానే ఒక ఆనియన్. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఒక రెమ్మ కరివేపాకు తీసుకుంటున్నానండి. అలాగే నేను కొద్దిగా కొత్తిమీర కాడలు ఉన్నాయిగా, అవి కూడా తీసుకుంటున్నాను. కొద్దిగా టేస్ట్ ని ఇస్తుంది అన్నమాట. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉడికి పెట్టుకుంటే చాలండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. నిజం, అసలు నేను ఒక 3 days అవుతుందండి ఇంట్లో అన్నం కూర ఉండబట్టి. కానీ మా పిల్లలే కానీ మా సిద్ధు కానీ అసలు నైట్ కానీ అసలు అన్నం గింత కూడా ముట్టుకోవడం లేదు. ఏ కర్రీ చేసినా కూడా తినడం లేదండి. నీ రోజు ఇది బుక్ చేయి, అది బుక్ చేయి అమ్మాయి, నాకు అస్సలు అన్నమే తినాలనిపించట్లేదు, నాకు కర్రీస్ ఎండాకాలం అస్సలు టేస్ట్ అనిపిస్తలేదు అని అంటున్నాడు. రోజు అన్నం పడేయాల్సి వస్తుందండి. సో నేను ఈ రోజు ఏం చేసింది అనుకున్నావు? ఈరోజు మార్నింగ్ దోశలు చేసి పెట్టాను, ఆఫ్టర్నూన్ కూడా అవే పెట్టాను. ఈవినింగ్ ఏం చేసినా నీకు వెరైటీగా ఆమ్లెట్ వేసి గోడు చిక్కుడుగా ఫ్రై చేసి నీకు పెడితే సిద్ధు, నువ్వు ఇష్టంగానే తినొచ్చు. నీకు ఇబ్బంది లేకుండా ఊరికి బయట ఫుడ్ తింటే కూడా మంచిది కాదు కదా అని నేను చెప్పానండి. సరేనని ఒప్పుకున్నాడు. లేకపోతే ఈ రోజు కూడా అదే ప్లాన్ వేసండి. నిజంగా నేను వండినన్నం వేస్ట్ అవుతుంది, పడేయాల్సి వస్తుంది అసలు నిజంగా. సో నేను ఈరోజు ఫ్రై చేస్తాను, నీకు ఇష్టమైన ఆమ్లెట్ కూడా వేస్తాను, కడుపు నిండా తిందువు, దాంట్లో సపరేట్ గా చింతపులుసు కూడా పోసుకొని తిందు అని అంటే సరే అని ఒప్పుకున్నాడు. సో నేను ఈ రోజు ఇవి చేయాల్సి వస్తుందండి. మా పిల్లలు కూడా వీక్ అన్నం తినడం లేదు కదా అని. గోల్డెన్ కలర్ వచ్చాయి. మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గోడు చిక్కుడు వేసుకుందామండి. వీటిని ఫ్రై చేసుకొని చూడండి, గోడు చిక్కుడు తింటే చాలా మంచిదండి, పీస్ఫుల్ గా ఉంటుంది. ఇది తింటే అన్నం కూడా అరుగుతుంది. కానీ మా సిద్ధికి ఎందుకో ఈ కర్రీ అంటే అసలు నచ్చనే నచ్చదు. ఈ రోజు నచ్చుతుంది. చూడండి, నేను చేసిన కర్రీ సింపుల్ గా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇవి ఉడకబెట్టుకుందాం. ముద్దలోనే కొంచెం నేను పసుపు వేసుకుంటున్నానండి. నేను ఎప్పుడైనా కర్రీ సగం ఉడికాక పసుపు వేసుకుంటాను. ఒకసారి మిక్స్ చేసుకొని ఉడకబెట్టుకుందాం. ఫ్రై కావాలి కదా మనకు, ఇంకా ఉడకాలి. ఇక ఫ్రై చూడండి, ఈ మాత్రం చాలు. ఇందులోకి కొంచెం కారం వేసుకుందాం. నేను 1
1 టేబుల్ స్పూన్ చేసుకున్నానండి కారం బాగుంది మా దాంట్లో. సో మీరు మీకు రుచికి ఎంత వేసుకోవాలనిపిస్తుందో అంత వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని ఇలానే కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని దించుకుంటే కర్రీ అయిపోయినట్టే అండి. చూడండి నేను కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. ఇందులోనే పైన కొంచెం లైట్ గా కొత్తిమీరని కూడా వేసుకున్నానండి. కొత్తిమీర వేసుకుంటే ఏంటంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా అదిరిపోతుందండి. ఇంతే అండి, సింపుల్ గా టేస్టీగా సూపర్ గా ఉండే గోరుచిక్కుడు ఫ్రై. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ. ఇగో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆమ్లెట్ కోసమని. ఎందుకంటే ఆమ్లెట్ వేస్తే కొద్దిగా అడగంటుకుంటది, అసలు తొందరగా రాదు. సో ఆయిల్ వేసుకుంటే ఏంటంటే బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. సో చూడండి, చూడండి ఎంత పెద్దగా వేసాను ఆమ్లెట్. నాకు ఇలా వేసుకుంటే చాలా ఇష్టం అండి. నేను పెళ్లి కాక ముందుకు ఇలా ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటది రా అని మా వదిన చెప్పింది. మా వదిన ఎప్పుడైతే నా కళ్ళ ముందట ఆమ్లెట్ ఇలా చేసి వేసిందో ఆ రోజు నుండి నేను ఇప్పటి వరకు మా సిద్ధికి వేసిస్తాను, నేను కూడా వేసుకుంటాను. అంటే సూపర్ గా ఉంటుంది. ఎప్పుడు చేసుకున్నా కూడా మీరు కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని చేసుకోండి. కొద్దిగా ఆయిల్లో వేసుకొని చేసుకోండి, సూపర్ గా ఉంటుంది. నచ్చకపోతే మాత్రం నన్ను అడగండి, ఖచ్చితంగా బాగుంటుంది. చూడండి తిరిగేసుకున్నానండి. ఇంతే అండి, సూపర్ గా ఉంది ఆమ్లెట్. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది పాపం మా సిద్ధు కోసం అని వేసానులే కానీ పాపం మా పిల్లలు గింత కూడా ఉంచారండి. మా సిద్ధికైతే ఎంత ఇష్టపడి వేయించుకుంటాడో లాస్ట్ కి గింతే దొరుకుతుంది మా ఆయనకి. ఇదేంటి పచ్చగా ఉంది రైస్ అని చేస్తున్నారా? నేను పసుపు వేసి రైస్ చేశానండి. మా అమ్మ ఇంట్లో ఏదన్నా స్పెషల్ గా కర్రీ చేసిందంటే ఖచ్చితంగా కొంతమంది ఏంటంటే బగారా వేసుకొని తింటారు. మా అమ్మ ఏంటంటే విలేజ్ కాబట్టి కొంచెం పసుపు వేసి అన్నం వండుతుందండి. దీంట్లో ఏదైనా సరే, చికెన్ అయినా సరే, మటన్ అయినా సరే చాలా బాగుంటుంది. ఈ రోజు మా సిద్ధు నన్ను అడిగాడు, సో నేను పసుపు వేసి వండానండి. చూడండి చాలా బాగుంటుంది. నేను ఇందాక మా సిద్ధికి చెప్పాను కదండి, నేను ఇలా కర్రీ చేసి రసం చేసి ఆమ్లెట్ వేసి పెడతా అని చెప్పాను కదా. సో నేను అలానే మా సిద్ధికు పెట్టేస్తానండి. తను తిన్నాక తన ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసుకుందామండి. చూడండి మా చిన్నోడు చూడండి, అన్ని మా హస్బెండ్ కి కావాలని ఆమ్లెట్లు మొత్తం మా ఆయనకే వేస్తున్నారు. చూడండి ఎలా ఉంది. వద్దు వద్దు అని అంటే ఇక కర్రీ చూడు మా చిన్నోడు, డాడీ నువ్వు ఒక్కడవే ఆమ్లెట్ తిని డాడీ అని వేస్తున్నాడు. మా చిన్నోడికి వద్దంట. చూడండి మా సిద్ధి ఎక్స్ప్రెషన్ చూడండి. మీరు కూడా ఒకసారి ఇలానే గోరుచిక్కుడు ఫ్రై రసం చేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినండి, నిజంగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి.